కరీంనగర్‌ల కారు, కమలం పార్టీల పంచాది ఎట్లున్నాయంటే, నలుగుట్ల పడేటట్టు, నాలుగుర్ల పబ్లిక్ నవ్వుకునేటట్టున్నది. ఈళ్ళు ఏసేటి పంచాది కలికొచ్చేది గాదు, గంజికొచ్చేది గాదు. నలుగుట్ల హెచ్చరిక అయ్యేతందుకే తప్పితే, ఎవ్వలకి పావలా మందం ఫాయిదా లేదు. ఇది నేననుడు గాదు, ఈళ్ళ పంచాది తెలిసిన కరీంనగర్ పబ్లిక్ అనుకుంటున్నమాట. ఏమో ఇక మాకెందుకు అదంతా గాని, వార్తయితే చూడుర్రి. గంగుల కమలాకర్ గారి అధికార కార్యాలయంపై దాడికి నిరసనగా రేపు బీఆర్ఎస్ పార్టీ జిల్లా శాఖ నుంచి కరీంనగర్ నగర బంద్ పిలిపిస్తున్నాము. మరి ఆ సంఘటన జరగడానికి కారణం ఫస్ట్ కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు. మరి దానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బంద్ పిలిపడం అనేది చాలా విచిత్రం ఇది. ఎందుకంటే దీనిలో ప్రజల శ్రేయస్సు కానీ ప్రజల యొక్క సమస్య కానీ ఏం లేదు దీనిలో. వాళ్ళు బంద్ పెట్టుడు లేదు, నువ్వు అడ్డం పోవడు లేదు. పబ్లిక్ కక్కెరికి వచ్చేది ఏమన్నా ఉంటే చెయ్యాలి అనుకుంటే నడిమిట్లో చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చేళ్ళు. ఈ బంద్ అనేది ఏదో పిలిపించినట్టు మాకు తెలిసింది. అసలు దేనికోసం బంద్ చేస్తున్నారు? మీరు కొట్లాడుకుంటే ప్రజలకి ఏం సంబంధం? ప్రజలకి ఏమైనా భారం పడుతుందా? రెండు పార్టీలు వ్యక్తిగతంగా మాట్లాడుకొని అది కూడా ఒక నటన చేసి బీజేపీకి బీఆర్ఎస్కు మరి చీకటి ఒప్పందం లేదు అని అనిపించుకోవడానికి కోసం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. కరీంనగర్లో కార్ పార్టీ వాళ్ళకు కమలం పార్టీ వాళ్ళకు ఉన్నాడు. మళ్ళీ లొల్లి పుడితే కార్ పార్టీ ఎమ్మెల్యే సార్ క్యాంప్ ఆఫీస్ మీద ఎగబడ్డారు. కార్ అద్దాలు వలకొట్టి పొలక చేసారు కమలం పార్టీ వాళ్ళు. ఇక గాలులికే శనాలు ఉన్నాడు. కార్ పార్టీ వాళ్ళు కరీంనగర్ బంద్కు పిలుపునిస్తే పోవద్దని పువ్వు పార్టీ వాళ్ళు అనబట్టిరి. ఎవరికి ఎక్కడికి వచ్చాడు పంచాయతీ అని షెయి పార్టీ వాళ్ళు తిట్టబట్టిరి. ఇక అసలు పంచాయతీ ఏడా పుట్టిందంటే కరీంనగర్లో ఒక దొంగతనంకు సంబంధించి రాబరీకి సంబంధించినటువంటి ఇష్యూను అనవసరంగా ఇష్టారాజ్యంగా ఎవరికోరు మాట్లాడుకొని వ్యక్తిగత దూషణలు చేసుకొని దాడులు చేసుకొని ఇదేదో ప్రజలకు సంబంధం ఉన్నట్టు మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళే దాడులు చేసుకొని వాళ్ళకు వాళ్ళు సహకరించుకొని చీకటి ఒప్పందాలు బరాబరే ఉంటాయి. కరీంనగర్లో ఉన్న ఒక బంగారం దుకాణంలో దొంగలు పడితే బండి సంజయ్ సార్ సీఎం సార్ని అడుగుతలేడు. వీళ్ళు దోస్తులు అని కార్ పార్టీ వాళ్ళు అన్న కాడ పుట్టింది. కాలుతున్న కొరకాసు మీద ఇంత కిరసనాయలు పోసినట్టు నడిమిట్ల కౌశిక్ రెడ్డి అని వచ్చి కొంత షగ పెట్టినట్టు చేసిండు. ఇంకేముంది, వాళ్ళ మీద కీళ్ళు వీళ్ళ మీద కాలు దువ్వుకోడు, మాటలు అనుకోడు, పడితే లేవుడు, కారద్దాలు వాళ్ళ కొట్టుడు. ఇక ఇప్పుడు గిమ్ముచ్చడంతా చూసి ఇద్దరు కొట్టుకొని కాపాంచదని ఊరికి పూసినంత పని చేసి అనుకుంటున్నాడక కరీంనగర్ పబ్లిక్. మరి చూడాలే ఇక రేపు ఇంకెంత గోలుందో ఆడ.